గాయ్స్, హౌ ఆర్ యూ? అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. అండ్ దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ మై బర్త్డే సెలబ్రేషన్స్ విచ్ వాస్ డన్ ఇన్ కేరళ. సో ఫస్ట్ టైం కేరళ వెళ్ళాను కాబట్టి చాలా 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 ఎగ్జైట్మెంట్తో ఉండే నేను. అందుకని కొంచెం ఓవర్ కాదు, కొంచెం ఎగ్జైట్మెంట్ అంతే. అరే అల్లిపి బోట్ హౌస్ నేను ఎప్పుడు సీరియస్గా ఎప్పుడు చూడలేదు. సో ఈసారి ఎందుకో వెళ్దాంలే, అసలు కాశీ అనుకున్నా, అటేటో అనుకున్నా, లాస్ట్ కట్ తిప్పి ఇటు ఇటు వెళ్ళిపోయాల్సి వచ్చిందనమాట. సో ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి మాత్రం నేను ఏ అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి వెళ్ళానో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వాళ్ళకి మాత్రమే డిస్కౌంట్ ఉంటుంది. అండ్ మీరు ఒక కోడ్ వాళ్ళకి చెప్తే చాలు. అండ్ ఆల్సో ఇన్ని డేస్ మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు ఐఎమ్ సో సారీ. ఎందుకు సారీ అంటున్నా అంటే, నేను ఎప్పుడైతే కేరళ నుంచి వచ్చానో రావడమే ఆఫీస్ లాగిన్ అయిపోయాను. అండ్ ఎప్పుడు సాటర్డే ఎప్పుడు సండే వస్తుందా, ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామా ఫ్రీ టైంలో అని చాలా చాలా వెయిట్ చేస్తున్నా. బట్ ఫైనల్లీ ఇప్పుడు దొరికింది టైమ్. చాలామంది అడిగారు అదెక్కడ ఇదెక్కడ, అదెంత పడింది ఇదెంత పడింది, ఎలా వెళ్ళారు, మేము ఎలా వెళ్ళొచ్చు, ఎంత బడ్జెట్ ప్లాన్, అది ఇదని మొత్తం ఈ వీడియోలో మీకు ఆన్సర్ ఇస్తా. స్కిప్ అవ్వకుండా చూడండి. నేను ఇన్ని డేస్ తిరిగిన ట్రిప్స్ అన్నీ మీకు తెలుసు. బట్ తీర్థయాత్రలు కాకుండా ఏవైతే గోవా, కొడైకెనాల్ ఇట్లా ఏవైతే తిరిగానో వాటన్నిటితో పోలిస్తే మాత్రం కేరళ ద బెస్ట్. ఎందుకంటే సీరియస్లీ కొత్త ఎక్స్పీరియన్స్. అండ్ అందులో మన్సూన్ సీజన్. సో వర్షం కానీ, అక్కడున్న సీ ఫుడ్ స్పెషల్స్ కానీ లిటరలీ ఐ లవ్. ఎందుకంటే మీరు ఫ్యామిలీ ప్యాకేజ్ ఉంది, కపుల్ ప్యాకేజ్ ఉంది, ఫ్రెండ్స్ ప్యాకేజ్ ఉంది. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. మీరు జస్ట్ సింపుల్గా నేను ఇచ్చే కోడ్ తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పి మీ బడ్జెట్ ప్లాన్ చెప్పి మీ ప్లాన్ చెప్తే వాళ్ళు దానికి తగ్గట్టు కన్సిస్టెంట్ వేలో మీకు మొత్తం ప్లాన్ చేసి ఇస్తారనమాట. ఓకేనా? కస్టీ అడ్వెంచర్స్ లింక్ నేను ఇస్తా డిస్క్రిప్షన్లో, వెళ్ళండి, మిస్ అవ్వకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ మీ క్వశ్చన్ అన్నింటికి ఆన్సర్స్ నేను ఇందులో ఇస్తా. సో డో నాట్ స్కిప్. ఓకే, బాయ్. నా వ్యూవర్స్ అందరిలో నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు. అంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, బట్ నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు. ఇట్స్ ఓకే, మీకు ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ చేసుకోండి ప్లీజ్. నేనేం ఆర్డర్ రేట్లే, జస్ట్ బెగ్గింగ్, రిక్వెస్ట్, అడుక్కోవడం ఏదైనా. బట్ సబ్స్క్రైబ్, మనల్ని మనం సపోర్ట్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో నేనైతే బస్లో ఉన్నాను గైస్. ఎక్కడికి వెళ్తున్నానంటే, రేపు నా బర్త్డే అనమాట. అంటే ఆగస్ట్ 21 థర్స్డే పడింది. సో వెనస్డే, థర్స్డే, ఫ్రైడే లీవ్ అడిగా. సాటర్డే, సండే కలిసి వస్తుంది కాబట్టి 5 days ట్రిప్ టు కేరళ గైస్. కడుపులో సౌండ్లు వస్తున్నాయి గైస్, ఆకలేస్తుంది. ఆల్రెడీ తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మన కోవాలం అంటే త్రివేంద్రం, తిరువనంతపురంలో ఉన్న కోవాలంలో ఉన్న అజహిమాల శివ స్టాచ్యూ దగ్గరికి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం గైస్. బట్ 4 days టైం ఉంది మనకి, ఒకరోజు జర్నీలోనే పోతుంది కాబట్టి అక్కడ దాకా వెళ్ళి ఓన్లీ ఆ శివ స్టాచ్యూ చూస్తే ఏమైపోతుంది అని చెప్పి ఇంకా ఎలాగో ఆ పక్కనే ఉన్న అల్లిపి, మున్నార్ అవన్నీ కవర్ చేద్దామని అనుకుంటున్నాను. అసలు నిన్నటి వరకు నా ఊవేస్తాడు బస్సు అంతా. నిన్నటి వరకు నా మైండ్లో కాశీ అని ఉండేది. అది ఏందో అక్కడ కొంచెం వెదర్ బాగాలేదని చెప్పి నేను విన్నా టీవీలో. మళ్ళీ నార్త్ సైడ్ కాబట్టి మళ్ళీ మనం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అదంతా మళ్ళీ వెళ్ళాలి అంత పైకి. మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ బడ్జెట్ బాగున్నప్పుడు ప్లాన్ చేద్దామని చెప్పి ప్రస్తుతానికి అయితే మన పక్కనే ఉన్న కేరళకి అయితే వచ్చేస్తున్నాం. సో కేరళలో కోవాలంలో ఉన్న అజహిమాల శివ స్టాచ్యూ దగ్గరికి మనం వెళ్ళాలంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా కోవాలంకి ట్రైన్స్, బస్సెస్, ఫ్లైట్స్ ఏమీ ఉండవు. ఉన్నా కూడా కాస్ట్ వాసిపోద్ది అనమాట. సో అందుకే మంచిగా ఉన్నాను గైస్ ఈరోజు. అయితే ఎలా వెళ్ళాలంటే మనం ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఎర్నాకుళం వెళ్ళాలి గైస్. అంటే కోచి, కేరళలో హైదరాబాద్ నుంచి ఎర్నాకుళంకి చాలా బస్సెస్ ఉంటాయి. సో నేనైతే కల్లాడా ట్రావెల్స్ అని బుక్ చేశాను అనమాట. ఇది ఎట్లా అంటే మన హైదరాబాద్లో కూకట్పల్లిలో 10:40కి డిపార్చర్ అవుతుంది. అండ్ రేపు పొద్దున ఇంత పెద్ద వినాయకుడు గాయస్. ఓకే, ఒకటేసారి రెడ్ వచ్చేసి ఏందో అనిపిస్తున్నాం. ఓకే, అయితే ఏం చెప్తున్నా, ఇక్కడ ఆపాను గైస్, ఇక్కడ ఆపాను. ఒక రైట్ గుర్తొచ్చింది. అయితే మనం హైదరాబాద్ నుంచి కోచికి వెళ్ళాలన్నమాట. ఎర్నాకుళంకి బస్సులు ఉంటాయి, ట్రైన్లు ఉంటాయి. ఒకటే ట్రైన్ ఉంటుంది కానీ అది కూడా మొత్తం ఫుల్ అయిపోయింది. ఎందుకంటే ఇది మన్సూన్ సీజన్ కదా గైస్, రైనీ సీజన్ కదా. సో చాలామంది కేరళ
వెళ్తున్నట్టున్నారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎర్నాకుళంలో మనం ఇప్పుడు తెలియని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నేను ఇప్పుడు ప్యాకేజ్ బుక్ చేస్తాను. అది మీ అందరికీ తెలుసు కదా, ఎందుకంటే మనం ఇప్పుడు దాకా చాలా ప్లేసులు వెళ్ళిన ప్రతి ప్లేస్కి ప్యాకేజ్ బుక్ చేసేసుకున్నాను గైస్. ఎందుకంటే మనం తెలియని ప్లేసు, తెలియని లాంగ్వేజ్, డబ్బులు గట్టిగా మూసపోతాం. మళ్ళీ మన సొంత వెహికల్ ఏమి ఉండదు. సగం ప్లేసెస్ చూస్తాం, సగం కవర్ చేయలేము. అదే ప్యాకేజ్ అనుకోండి, పర్టికులర్గా తక్కువకి మాట్లాడుకుంటే వాళ్ళే వెహికల్ వాళ్ళే తిప్పుతారు. 4 days నాన్ స్టాప్, పికప్ నుంచి డ్రాప్ వరకు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి ఇలా పెట్టి మాట్లాడుతాం. క్యారే కలర్స్ అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, బాగుంటుంది. సో అవన్నీ ఇంకా వీలైతే అడుగుతాం చూపెట్టమని. ముఖ్యంగా పద్మనాభ స్వామి టెంపుల్ అయితే అస్సలు మిస్ అవ్వను. పోయినసారి కొడైకెనాల్ వెళ్ళినప్పుడు కూడా మిస్ అయిపోయాను దాన్ని. అందుకే ఈసారి అవన్నీ మంచిగా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వద్దాం. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడే బస్ ఆపాడు గైస్, ఫస్ట్ బ్రేక్ అనమాట. అందుకే కురుకురేలు, క్రీమ్ బిస్కెట్లు అన్నీ పట్టుకొని రెడీగా ఉన్నాయి. ఎందుకంటే 21 hours జర్నీ కదా. మళ్ళీ సెకండ్ బ్రేక్ ఇచ్చాడు గైస్. ఇంకా దిగాను అనమాట పెట్రోల్ బంక్ దగ్గర. ఎక్కడికెళ్ళి పింపుల్స్ని ఒకటి తీసుకొని వెళ్తాను తోడు. ఆఫ్టర్ 21 hours జర్నీ గైస్, ఫైనలీ కేరళలో దిగిపోయాం. కలాడా ట్రావెల్స్ బుక్ చేసుకున్నాను అనమాట. సూపర్. హాయ్ గైస్, వచ్చి ఎర్నాకుళం బస్సులో వచ్చాను గైస్. 21 hours అయింది. 21 hours లిటరలీ. ఆడు 6 సార్లు వాష్రూమ్ కాపాడు. నోస్ బ్లాక్, చెవులు బ్లాక్, అంత పెయిన్, జలుబు చేసేసి దెబ్బకి టార్చర్ అయినా. అయితే ఏం చేసామంటే పొద్దున 7:30కి దిగాను బస్సు. వెంటనే ఇంకా ప్యాకేజ్ మాట్లాడుకున్నాం కదా, ఆ ప్యాకేజ్లో క్యాబ్ వాడు వచ్చి పికప్ చేసుకున్నాడు అనమాట. వాడేంది కేరళలో మాట్లాడుతున్నాడు, అది మలయాళమా కన్నడ తమిళ్ మనకు అర్థం అవ్వట్లేదు. అయితే ఇంగ్లీష్లో మాట్లాడన్నా. ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే ఎక్కరించట్లేదు, వాళ్ళకి కేరళ స్లాంగ్ వచ్చేస్తుంది అనమాట ఇంగ్లీష్లో కూడా. అంటే రీచ్డ్ మస్తు ట్రై చేసిండు పాప మాతో ఇంగ్లీష్ మాట్లాడడానికి. అయితే ఇప్పుడు ఈరోజు నా బర్త్డే గైస్, 21st. అయితే నైట్ ఆ బోట్స్ ఉంటాయి కదా వాటర్లో, ఆ బోట్ లోపల ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి లోపల వాళ్ళే సర్ప్రైజ్ ఇచ్చి సెలబ్రేట్ చేపిస్తాం అన్నారు అనమాట, ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ కాబట్టి. సో ఆ పికప్ డైరెక్ట్ అలిపి బోట్ దగ్గరికి నన్ను ఇప్పుడు తీసుకెళ్తున్నారు వాళ్ళు మమ్మల్ని. అయితే తీసుకెళ్తున్నారు కాబట్టి వెళ్తున్నప్పుడు దారిలో ఆల్రెడీ మేము చెప్పాం నాన్ వెజ్ తింటాం, వెజ్ తినమని చెప్పి. అయితే ఇంటికి వెళ్తున్నప్పుడు అలిపి బోట్ దగ్గరికి వెళ్ళేసరికి 1 అవుతుందంట. అలా దారిలో ఒక బీచ్ ఉంది చూస్తారా అని ఆపాడనమాట, జస్ట్ నార్మల్గా సైడ్కి. అందుకని వచ్చాను. ఏ స్టేట్లో ఉన్న వాళ్ళకి ఆ టూరిస్ట్ ప్లేసెస్ ఇంట్రెస్ట్ ఉండవంట. అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో మనకు చార్మినార్ చూసి మనకు బోర్ కొడుతుంది, కానీ వేరే వాళ్ళు వచ్చి చూస్తారనమాట దాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా. అట్లా ఈ కేరళలో ఉన్న ప్లేస్లన్నీ వాళ్ళందరికీ బోర్ కొట్టేస్తాయి, మనకి విచిత్రంగా వావ్ అని అనిపిస్తుంది. ఇంకా వేరే అంటే డైరెక్ట్ వేరే కంట్రీస్ వాళ్ళే ఉన్నారు. చూడండి చూపిస్తా, ఎంత షైన్ అవుతుందంటే వాటర్ కూడా. నియర్ టు బీచ్ భయ్యా గోవా. అసలు ఎంత వెనక్కి వెళ్తారు, వామ్మో సౌండ్ ఏంది నాయన, ఓ నాయన. సో గైస్ అయిపోయింది 10 minutes. మా డ్రైవర్ కాల్ చేస్తున్నాడు, ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. వెళ్ళి డైరెక్ట్ అలిపి తీసుకో. శివుడు అనమాట, అజ్హిమాలా శివ టెంపుల్ అని. మొత్తం ద టాలెస్ట్ శివ స్టాచ్యూ అంట అది. లైక్ తల మీద గంగాదేవిని పెట్టుకొని గంగాధరేశ్వరుడు రూపంలో ఆయన మనకి దర్శనం ఇస్తారు. ఆ వాటర్ మరీ పైకి వచ్చాయి గైస్ ఇక్కడ దాకా. గైస్ క్రాబ్ బతికే ఉందా, ఓపెన్ చేయొచ్చా? చాలా పెద్దవి. వీళ్ళందరూ వేటకెళ్తారు కావచ్చు ఇవన్నీ, అందుకే రెడీగా పెట్టుకున్నారు. గైస్ నేను ఎర్నాకుళంలో వైటలా కార్పొరేషన్ బిల్డింగ్ దగ్గర దిగాను. అక్కడ పికప్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ జేసీటీ హౌస్ బోట్స్ దగ్గరకు వచ్చామన్నమాట అలిపిలో. ఇదే మనం ఉండబోయేది. హే గైస్ అలిపి రీచ్ అయిపోయాను. అబ్బా ఇదే దిష్టి చుక్కలా వచ్చా, ఎంత నీట్గా ఉన్నాయి తెలుసా గైస్ హౌస్ బోట్స్. ఇవే అనమాట, ఏసీ కూడా ఉంది. నేను లోపలికి వెళ్ళిన తర్వాత మీకు బ్యాక్ సైడ్ బాల్కనీ నుంచి ఎట్లా కనిపిస్తుందో చూపిస్తా, ఓకేనా? నా బర్త్డే
గాయస్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే బోట్లో వాటర్లో బోట్ హౌస్ అని తెలుసు, కానీ అప్పుడు గోవాలో ఒక క్రూజ్కి వెళ్ళాం కదా, అంటే అక్కడ ఏమంటారు షిప్లోనే పార్టీ అవన్నీ చేశారు. కానీ ఇల్లు మాత్రం సూపర్ అసలు. ఒక బోట్లో 4 ఫ్యామిలీస్కి సరిపడా ఇల్లు కట్టాడు, ఏసీ పెట్టాడు. అంటే కేరళ ఇంకా నేను పూర్తిగా చూడ. యాక్చువల్గా మున్నార్ వెళ్దాం అనుకున్నాను కానీ అసలు ఆల్రెడీ చందాలకుండా సారం చేయాలి. ఫస్ట్ మున్నార్ వెళ్దాం అనుకున్నాం కానీ అప్పుడు ఆల్రెడీ కొడైకెనాల్ వెళ్ళినప్పుడు టీ ప్లాన్స్ చూసాం కదా, అట్లనే సేమ్ ఉంది కొంచెం గార్డెన్ అదంతా. ఇది కొంచెం న్యూ ఎక్స్పీరియన్స్ కదా అని చెప్పి నా బర్త్డే ఇక్కడైతే ఫుల్ ఖుషి. అందుకే నేను రెడీ. వాష్రూమ్ కూడా ఇచ్చాడు గైస్. వెస్టర్న్ వాష్రూమ్ కూడా గైస్. ఇది గేట్ ఇట్లా వస్తాం, లోపలికి వెళ్తే మళ్ళీ ఇట్లా చూస్తే అయ్యో అయ్యో కింద వాటర్ వేవ్స్ కదులుతున్నాయి. అందుకని ఎంత మంచిగా వెల్కమ్ డ్రింక్ ఇచ్చారనమాట. ఇది బత్తాయి జ్యూస్, మ్యాంగో జ్యూస్. అయితే మా ఫ్రెండ్ బ్రష్ తెచ్చుకోవాలన్నమాట. మనం బయట ఎంట్రీ ఇచ్చేటప్పుడు కార్ దిగానే కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి, బుజ్జి బుజ్జిగా పొలాలు ఉన్నాయి పక్కనే. నేను వెళ్తా. అంకుల్ని అడిగాం గాయస్. వాళ్ళు మేము తినేసాక ఫ్రెష్ అయ్యాక ఒక 4 ఫ్యామిలీస్ వచ్చాయన్నమాట. మేము అందరం తెలుగు వాళ్ళమే అంట. మేము బ్రష్ మర్చిపోయాం, అందుకే మళ్ళీ ఒకసారి వెళ్ళి బ్రష్ కనుక్కొని వెళ్ళి కొంచెం మా తెలుగు వాళ్ళని కలిసేసి అన్నం లంచ్ డిన్నర్ ఇక్కడే అనమాట, ప్యాకేజ్లో ఇంక్లూడెడ్. కలిసిన తర్వాత ఇంకా కొంచెం అలా ఎక్స్ప్లోర్ చేద్దాం. అసలు బోట్ హౌస్ అంటే మాత్రం నేను సీరియస్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అప్పుడు నేను గోవా వెళ్ళినప్పుడు కూడా ఒక వీడియో పెట్టా గాయస్, ఇట్లా మొత్తం చుట్టూ చెట్లు ఉంటాయి, మధ్యలో నుంచి బోట్లో వెళ్ళాం. బట్ బోట్లో హౌస్, ఏసీ, డైనింగ్ టేబుల్ అనేది కొత్త కాన్సెప్ట్ అసలు. కొత్త ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నాయి, ఏమనుకోవద్దు. అంకుల్ అడిగాను, తనంతా మేము స్నానం చేసేసాక అన్నం తినేసాక మంచిగా డ్రైవ్ చేసి అదంతా తిప్పి తీసుకొస్తాడంట. పార్టీస్ కూడా ఉన్నాయంట అందులో. ఇంకా హ్యాండ్ బ్యాగ్లో నా సామాన్లు చూడండి గైస్, మొత్తం నా సామాన్లు. గైస్ అంత ఏం రిచ్ హౌస్ కూడా కాదు, కాకపోతే ఉన్న కొంచెం ప్లేస్లో ఎంత సర్ది నీట్గా అసలు ఏసీ పెట్టి ఏసీ వాటర్ అవతల వదిలేడు. మూవింగ్ ఇన్ ఏ బోట్ కదిపాడు అనమాట. వెళ్ళా మూవ్ అవుతున్నాం. ఇంకా అన్నం తినలేదు గైస్, లోపల వేరే ఫ్యామిలీస్ అన్నం తింటున్నారు, అందుకే వెయిట్ చేస్తున్నాం. బాయ్. సో మన బర్త్డే లంచ్ వచ్చేసి ప్యాకేజ్లో అప్పడం, పెరుగు, పప్పు, ఆవకాయ పచ్చడి, ఫిష్ ఫ్రై, చిక్కుడుగాయ అట్లా అనమాట. స్పీడ్ బోట్ లేక్ ఎట్ సైడ్ అంకుల్? ఓకే ఓకే గైస్, మేము లంచ్కి లేట్ వెళ్తున్నాం అని జస్ట్ ఫాస్ట్గా రండి, అందరితో పాటు తినేయండి అన్నారు. అందుకని తర్వాత రెడీ అయ్యి వచ్చేసా. చేప, పప్పు అన్నీ తిన్నాం. నేను ఈ ట్రిప్ మీద డబ్బులు పెట్టడం వల్ల బర్త్డే డ్రెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు గైస్. సో నా దగ్గర ఉన్నవే వేసుకున్నాను అనమాట. అండ్ మా అన్నయ్య రాఖీకి గిఫ్ట్ ఇచ్చాడు అనమాట, ఆరెంజ్ ఫ్రాక్. ఇందాక ఏదైతే మీరు చూసారో ఇంకా వాటితోనే అడ్జస్ట్ అయ్యాయి. ఎందుకంటే ఎక్కడ డబ్బులు పెట్టాలో అక్కడ పెడితే ఓకే. ఎందుకంటే ఆ డ్రెస్ నేను ఎలాగో అన్నిసార్లు వెయ్యను, ఒకసారి వేసి పడేస్తా. ఇంకా అలాగా సాయంత్రం అయిపోయింది. ఎందుకంటే మనం పొద్దున 7కి దిగాము, వచ్చేసరికి 1 అయింది, తినేసరికి 3 అయింది. అలాగా ట్రిప్ వేస్తున్నాం అనమాట. ఇంకా అతను డ్రైవర్ తిప్పుతున్నాడు, అలా సన్సెట్ ఎంజాయ్ చేస్తున్నాం గైస్. ఇక్కడ వీళ్ళు ఇదేదో క్రేజీ ఉంది గైస్, మార్నింగ్స్ ఈవినింగ్స్ అది ఉంటే చూసారా, ఆ రీల్ ఫేమస్ అయింది కదా ఒక అబ్బాయి ఇట్లనే బోటింగ్లో. మస్తు డ్రైవ్ చేస్తున్నారు అసలు. నైట్ సూపర్గా కేక్ కట్ చేసి ఎంజాయ్ చేసి ఇంకా పొద్దున్నే లేచి మంచి ఇడ్లీ, కొబ్బరి చట్నీ. ఫొటోస్ దిగుదామంటే చీకటి అయిపోయింది అనమాట. కానీ నేను చాలా లొకేషన్స్ మిస్ అయిపోయాము. అందుకే పొద్దున 5కి అలారం పెట్టుకొని లేచి రెడీ అయ్యొచ్చాం. రెడీ అయ్యేదంతా వేస్ట్ అయిపోయింది, బొట్టు పోయింది, లిప్స్టిక్ పోయింది. ఇప్పుడు బోట్ వెళ్తుంది ఆల్రెడీ, చూడండి లొకేషన్. అసలు గైస్ అసలు నేను మీకు చూపిస్తే ఎలా ఉందో తెలియదు, కానీ అక్కడ నించొని ఎక్స్పీరియన్స్ ఫీల్ అయితే వానలో తడుస్తూ అన్నీ ఆస్వాదిస్తే మాత్రం సూపర్ ఫీలింగ్ గైస్. నేను ఎప్పుడు మా మమ్మీ తిడుతుంది డబ్బులు జమ చేసుకోవా, నీకేం డ్రీమ్స్ లేవా అని. ఉన్న జీవితం ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి బతికున్న రోజులు ఇలా నాకు నచ్చిన ప్లేసెస్ ట్రావెల్ చేయడమే నాకున్న డ్రీమ్. ఇంకా అట్లా కొన్ని సాంగ్స్కి డ్యాన్స్ చేశాను. ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది, ఫుల్ వర్షం గైస్. బోట్ రైడ్ అయిపోయింది, మన బోట్ రైడ్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు
శివ టెంపుల్ అన్న కదా కోవాలం, అక్కడికి వెళ్ళిపోదాం కేరళ. ఓకే, లిటరల్ గా ఫొటోస్ కోసం గంట స్ట్రైట్నింగ్ చేసుకుని రెడీ అయ్యే మొత్తం పోయింది గాయస్. నిన్ననే అనుకున్నా ఇదేంటి ఇంత ఎండ ఉంది వర్షాకాలంలో అని, రప్ప రప్ప పడిపోతుంది వర్షం. మా క్యాబ్ వచ్చిందనమాట. బాయ్ బాయ్ జేసీటీ హౌస్ బోట్స్ కేరళ. ఇక్కడే ఉందా? సో జటాయుకి తీసుకెళ్ళమని అడుగుతున్నాం అనమాట డ్రైవర్ని, ఎందుకంటే జటాయు ప్యాకేజ్లో లేదు గైస్. మేము అడిగింది ఓన్లీ 3 టెంపుల్సే, పద్మనాభ స్వామి టెంపుల్, శివ టెంపుల్, అల్పి బోట్ హౌస్. ఈ 3 రోజులు 3 అంతే మేము ఫిక్స్ అయింది. మళ్ళీ ఇంకా అందరికీ చెప్పడం ఎందుకు, మళ్ళీ కమిషన్స్ అదంతా ఎందుకులే పెద్ద పని అని చెప్పి ఇతనికి డైరెక్ట్ ఒక 1000 రూపీస్ ఇచ్చి పెట్రోల్ ఓపించుకొని మేమే ఆన్ ద వేలోనే ఉంది జటాయు శివ టెంపుల్కి వచ్చే దారిలో. సో అతను ఆపాడనమాట జటాయు దగ్గర. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జిప్ లైన్ క్లోజ్ అయిపోయింది, జిప్ లైన్ లేదు. సో పైకి ఎలా ఎక్కాలి? 865 స్టెప్స్ దూల తీరిపోయింది, సారీ 826 నడవాలి గైస్. ఇంకా వేరే ఆప్షన్ లేదు, అక్కడ దాకా వచ్చి రిటర్న్ వెళ్ళిపోలేము కదా. సో ఇంకా నడిచాను అనమాట మొత్తం పైకి. ఇంకా మన బ్యాడ్ లక్ గైస్, జిప్ లైన్ వర్క్ అవ్వట్లేదు కాబట్టి అన్ని మెట్లు ఎక్కాలంటే కొంచెం సాహసమనే చెప్పాలి. ఎక్కేటప్పుడు గంట ఎక్కాను, దిగేటప్పుడు రపరపర దిగేసాను గైస్ ఒక 20 minutesలో. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసారు, కేదార్నాథ్ అయినా అరుణాచలం అయినా తిరుపతి అయినా నా బాడీ సపోర్ట్ చెయ్యదన్నమాట అంత పైకి ఎక్కడానికి, దమ్ము వచ్చేస్తుంది. ఇంకా అంటే ఇంకా రిస్క్ చేసి అలా పైకి ఎక్కాను. ఎక్కిన తర్వాత మాత్రం ఆసమ్ ఉంది గైస్. అక్కడ బర్డ్ స్కల్ప్చర్ మాత్రం ఎలా చెక్కాడు అసలు ఆ శిల్పాన్ని. దట్స్ a largest bird sculpture. గాయ్స్ ఫైనలీ రీచ్డ్ అనమాట పైకి. అస్సలు బాబ్రే ఇంత కొండను అసలు ఎలా చెక్కాడంటే గంభీరంగా తెలుసా. దాని కళ్ళు, దాని నోరు, దాని గోర్లతో సహా బాబా నిజంగానే ఏం మాట్లాడాలో అర్థం అవట్లేదు. ఒక్కొక్క ఫెదర్ కూడా ఎంత అందంగా చెక్కారు తెలుసా, సూపర్ అసలు. దీని స్టోరీ నేను కనుక్కొని చెప్తాను, నాకు తెలీదు. మళ్ళీ అది ఇది చెప్పి అట్లా తప్పు పట్టలేము, ఎందుకంటే దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. సో గైస్ ఇప్పుడే ఫ్రీ అయ్యాను. అయితే ఏమైందంటే నైట్ హౌస్ బోట్లోకి వెళ్ళొచ్చేసిన తర్వాత పొద్దున్న క్యాబ్ వచ్చింది. ఫుల్ వర్షం, అయితే తడిసిపోయిన తర్వాత క్యాబ్ ఎక్కాం. అయితే మమ్మల్ని ఆ శివ టెంపుల్ ఏదైతే అజీమాల శివ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నామో అక్కడ దించేస్తామన్నారు అనమాట. అయితే అక్కడ దించేసిన తర్వాత ఆ రిసార్ట్ దగ్గర మేము బీచ్కి అటాచ్ అయిన రిసార్ట్ ఒకటి బుక్ చేసుకున్నాం. సో చూడండి వెనకాల బీచ్ కూడా ఉంది. అయితే ఇప్పుడు వచ్చాం, ఈవినింగ్ వచ్చాం 5 o'clockకి. బట్ ఎందుకు వచ్చామంటే ఆ మిడిల్లో ఆ టైంని ఏం చేయాలి, తొందరగా వచ్చి ఏదైనా ప్లేస్ చూపించండి అని అంటే ఇంక ఇక్కడ దాకా వచ్చి కేరళలో ఉన్న లార్జెస్ట్ బర్డ్ స్కల్ప్చర్ ఏదైతే ఉందో జటాయు, అక్కడికి వెళ్ళకపోతే ఎలాగో టైం చాలా ఉంది కదా తీసుకెళ్ళండి అని అడిగాను. అయితే ఏం చేశాడు, తీసుకొని వెళ్ళాడు. మామూలుగా అయితే అవి ఉంటాయి కదా జిప్ లైన్, మన వైజాగ్ ఆర్కే బీచ్లో కైలాసగిరి దగ్గర ఉంటాయి చూసారు, అది అలాంటివి ఉంటాయి. ఆ పై వరకు మనం వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళి మళ్ళీ మనం 325 టికెట్ అనమాట, వాళ్ళే తీసుకొస్తారు అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. పాపం అక్కడికి వెళ్ళాక మిషన్స్ పని చేయట్లే, మొత్తం 826 స్టెప్స్ ఉన్నాయి, మీరే ఎక్కాలని అన్నాడు. అయిపోయి వెనక్కి రాలేము, అంత దూరం వెళ్ళాము, అబ్బా ఏం చేద్దామని చెప్పి ఇంకా టికెట్ తీసుకున్న 325 రూపీస్ ఓన్లీ క్యాష్, నో ఫోన్పే అన్నారు. మళ్ళీ అక్కడ మన తెలుగులో ఎవరో కనిపిస్తే వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఫోన్పే చేసి వెళ్ళాను. 826 స్టెప్స్. యాక్చువల్గా మీరు కేదార్నాథ్, అరుణాచలం, తిరుపతి ఏవి చూసినా మన పర్సనాలిటీకి నేను అసలు ఎక్కలేను. ఇంకా దేవుడిని తలుచుకొని జై శ్రీరామ్ అనుకుంటూ అలా ఎక్కానమాట. ఆ జటాయు పక్షి కూడా స్టోరీ మీ అందరికి తెలిసే ఉంటుంది కదా. జటాయువు అనేది రామాయణంలో ఒక రాబందు పక్షి. రావణుడు సీతను అపహరిస్తున్నప్పుడు ఎత్తుకెళ్తుండగా రావణుడి నుండి సీతాదేవిని ఎలా అయినా కాపాడాలి, ఎలా అయినా రక్షించాలి అని జటాయువు రావణుడితో విరోచితంగా పోరాడతాడు. కానీ రావణుడు బలమైన మనిషి, జటాయువు ఏమో ముసలి పక్షి. ఈ పోరాటంలో ఓడిపోతుంది అన్నమాట పక్షి. దాని రెక్కలతో రావణుడి రథాన్ని కూల్చివేస్తుంది. అందుకే రావణుడు జటాయువు ఒక్క రెక్కలు 2 కత్తిరించేస్తాడు. కాళ్ళు 2 కోల్పోయి ఎటు వెళ్లాలో తెలియక ఆకాశ మార్గం నుండి కేరళలో ఉన్న చదయ మంగళం అనే రాళ్లపై పడిపోతాడు జటాయువు.
రావణుడు సీతను ఎటు తీసుకెళ్తున్నాడో జటాయువుకి చెప్తాడు. ఈలోపు రామలక్ష్మణులు సీతాదేవిని వెతకగా పడిపోయి ఉన్న జటాయువుని చూస్తారు. జటాయువు జరిగిన యుద్ధం గురించి, రావణుడు సీతను ఎత్తుకు వెళ్ళిన విషయం గురించి, దక్షిణం వైపు వెళ్ళారు అనే సమాచారాన్ని రాముడికి ఇచ్చి మరణిస్తాడు. ఇంతటి త్యాగాన్ని గుర్తిస్తూ ఒక ట్రిబ్యూట్ లాగా కట్టిన ఈ ప్రదేశం పేరే జటాయువు ఎట్ సెంటర్. బీచ్కి టచ్ అయ్యే కావాలని చెప్పాము. ఎంత బాగుందంటే ఈవినింగ్ 5 అయింది. ఇప్పుడు రెడీ ఉన్న ఇక్కడి నుంచి బీచ్లో దూకేయడానికి. ఇది ఒక కళ. బీచ్ పక్కన ఇల్లు, బీచ్ పక్కన ఇల్లు చూపిస్తున్నాను ఒక్క నిమిషం. వేరే షాప్స్ కూడా 20 కిలోమీటర్స్ వరకు లేవంట కోవలం నుంచి. ఇంకా సైలెంట్గా మేమిద్దరం 2 శారీస్ కొనేసుకున్నాం అనమాట. కొనేసాం. రేపు పొద్దున్నేమో పద్మనాభ స్వామి టెంపుల్, నైట్ ఏమో శివ టెంపుల్కి. జెట్ బ్రేక్ఫాస్ట్ మీల్స్ అంతా తను మాట్లాడతారు అనమాట మీతో చాలా క్లియర్గా. నేను వాళ్ళ ఇన్స్టా ఐడి కూడా ఇస్తాను. బీచ్ సౌండ్ వస్తుంది గైస్, వేవ్స్ పిలుస్తున్నాయి. బాయ్, బీచ్లో కలుద్దాం. వామ్మ తేనెటీగ గాయస్, నా నోట్లోకి పోతుండే. ఈ చేపలు చూసి నోట్లో రాయి పెట్టారు అనుకున్నా, బట్ దాని టంగ్ అంట అది. ఇక్కడ వీళ్ళకి ఈ బీచ్లోనే దొరికే లైట్ హౌస్ బీచ్లో ఇవన్నీ. వామ్మో, ఇవే మనం ఏది అడిగితే అది వండి ఆన్ స్పాట్ అక్కడ వండి ఇచ్చేస్తారనమాట మనకు ఆ రెస్టారెంట్స్లో. కలర్ కలర్ చేపలు, వాయమ్మ, క్రాబ్స్, ప్రాన్స్, నత్తలు, పిత్తలు అన్నీ. బాడీ జుయ్యి అంటే అక్కడ అవన్నీ చూస్తుంటే నాకైతే. కానీ తింటా పందిలాగా అవన్నీ. ఓకే, మంచిగా మా రిసార్ట్ పక్కన ఉంది గైస్ ఈ లైట్ హౌస్ బీచ్. అగొండగొండి లైట్ హౌస్ అక్కడ ఉంది లెఫ్ట్ సైడ్లో. మంచి సన్సెట్ ఎంజాయ్ చేస్తే ఇక్కడ మొత్తం షాపింగ్. ఎంత నడిచినా అసలు తరగట్లే బాబ్రే. మన గోల్కొండ గుర్తొచ్చింది. ఎంత నడిచినా వస్తుంది, ఇంకా షాపులు వస్తున్నాయి, ఇంకా బీచ్ దారి వస్తుంది. కానీ చాలా డేంజరస్ అనమాట. నైట్ అయితే అస్సలు ఎలో చేయరు అనమాట ఎవరిని. నైట్ కాదు, మార్నింగ్ కూడా ఎలో చేయరు మ్యాక్సిమం. ఇక్కడ కట్టేసారు చూసారా, బయట నుంచి ఎంజాయ్ చేసుకోవాలి. క్రాబ్ చూసారా గాయస్, మాన్స్టర్ అంట ఏదో, దీని పేరు ఏదో చెప్పాడు. మాన్స్టర్ ఉంది, లైవ్ క్రాబ్స్ ఉన్నాయి. దాని గోర్లు, దాని మూతి, దాని కాలు, అమ్మ బాబోయ్. అది చూసారా ఒకసారి ఆ లాస్ట్లో చూపిస్తాను ఆగండి. అమ్మ బాబోయ్ ఎలా ఉంది అసలు, పెద్ద లైవ్ది మాన్స్టర్ క్రాబ్. ఏదో కదులుతుంది లైవ్. నాయన ఇవన్నీ మీకే గైస్, ఫ్రై చేసుకొని తినేయండి. వామ్మ, లైవ్ క్రాబ్. ఆయన వండడానికి రెడీగా ఉన్నాడు. ఒకవేళ నేను అది అడిగితే, బయట కొన్ని ఉన్నాయి అవి చచ్చిపోయాయి, ఇవి లైవ్ అనమాట. అందుకే చూడ్డానికి అలా వెళ్ళాం. డైరెక్ట్ డిన్నర్కి రెస్టారెంట్లో దూరిపోతే ఏం బాగుంటుందని ఆ పక్కన ఉన్న షాప్లో 100 రూపాయలు కాలదాలు, 50 రూపాయలు చైన్. ఆడు అలానే చూస్తున్నాడు గైస్. అందుకే ఏదో ఒకటి కొనకపోతే బాగోదని కొన్నాను అనమాట. గాయస్, ఇంత మంచి స్పెట్స్ 100 రూపాయలకి ఇస్తే ఎవరు తీసుకోరు చెప్పండి? మీరు చెప్పండి ఎందుకు తీసుకోమో. మంచిగా గోల్డ్ కోట్ వేసాడు అటు ఇటు మిడిల్లో. అసలు 100 రూపీస్ అంటే తప్పని తీసుకొని జోబులు వేసేసుకున్నాను నేనైతే. ఆడు చూడకపోతే డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయేదాన్ని. 50 రూపీస్ చైన్ ఒకటి తీసుకున్నా. చూడ్డానికి 100 రూపీస్లో లేవు కానీ కొంచెం యూజ్ అయితే మనకే అని. పిట్టల దొరలాగా ఉన్నట్టున్నా గైస్, ఏం అనుకోకండి. ఇంకా అలాగే ఇంకా రెస్టారెంట్లో కొంచెం ఏమంటారు, ఈ అంబియన్స్ ఏదో ట్రై చేసాడు పాపం వాడు. దీపం పెట్టి నీట్గా చెట్లు పెట్టి మంచిగా అనిపించింది. ఎందుకంటే ఎదురుగా బీచ్, చల్లగాలి, ఎక్కువ అంటే ఓన్లీ టేబుల్స్ చైర్స్ మంచిగా మేనేజ్. గాయస్, చాలా మంది ఫారెన్ ట్రావెలర్స్ వచ్చారు. వాళ్ళ చిన్న చిన్న బుడ్డు పిల్లల్ని తీసుకొని ఎంత క్యూట్ ఉన్నారో. ఇంకా మన ఇండియా పిల్లలాగా దాదా ఎత్తుకున్నామన్న వాళ్ళు రారు. అందుకే వీడియో తీద్దామని వాళ్ళ అమ్మని అన్నీ చూస్తుంది. అందుకని సైలెంట్గా వచ్చిన గైస్. ఇంకొకటి ఏంటంటే జలుబు చేసేసింది నాకు. అసలు మా మమ్మీ ముందు రోజే వద్దన్నది. నేను ట్రిప్ స్టార్ట్ అవ్వకముందే ఇంట్లోనే అయిపోయింది అనమాట నా పని. ఇంకా టికెట్స్ బుక్ చేసాక తప్పదుగా, జలుబు చేసినా ఏం చేసినా వీ హ్యావ్ టు మూవ్. ఇదే మన హవా రిసార్ట్ అనమాట, ఎదురుగా బీచ్. ద డేంజరస్ బీచ్ అంట. బట్ షాపులు మాత్రం ఘోరంగానే లైన్గా. డబ్బులు ఒకటే తక్కువగానే చూసినవన్నీ కొనాలనిపిస్తుంది. ఏం కొనుక్కోలే, జస్ట్ ఆ చేతికి ఏవో పూసలు వేసుకోవడం అలవాటు నాకు. అది కొనుక్కొని వచ్చాను గైస్, అంతే. గుడ్ నైట్ గాయస్. రేపు పొద్దున్న శారీ కట్టుకొని మంచిగా 2 టెంపుల్స్ దర్శనం చేసుకొని ములిగే బీచ్ లేదని ఉంటే బాగుండు గాయస్. లిటరల్గా టైం 1 అయింది. ఏంటా సౌండా అని చూస్తున్నా. అల్లలు చూడండి, ఆ అల్లల సౌండ్ ఇక్కడికి వస్తుంది గైస్ అంత పెద్దగా. చాలా డేంజరస్ బీచ్ అంట ఇది. ఇంకా రిస్క్ చేయాలనుకోవట్లేదు స్విమ్మింగ్ రాదనుకో.
పొద్దున చీర కట్టుకోవడానికి ఫుల్ ఎక్సైటెడ్ గైస్. ఆల్రెడీ డ్రేపింగ్ అదంతా ఫోల్డింగ్ చేసి పెట్టేశాను అనమాట చీరని. రేపు పొద్దున చక్క 1 minute కట్టేసి గుడికి వెళ్ళిపోదాం. ఆల్రెడీ క్యాబ్లో పడుకుంటున్నామని చెప్పారు, కింద వెయిట్ చేస్తారంట. రేపు పొద్దున 9 o'clockకి వెళ్ళి రేపు నైట్కి రిటర్న్ అయిపోతాం హైదరాబాద్. ఓన్లీ 3 days. సర్ప్రైజ్ గైస్, పద్మనాభ స్వామి టెంపుల్కి అదే కేరళ అవుట్ఫిట్లో రమ్మన్నారు కదా, సో రెడీ. అంటే అప్పటికప్పుడు చీర కొనుక్కోమన్నారు కాబట్టి మన దగ్గర వేసుకోవడానికి నగలేం లేవు, మనం ఏం తెచ్చుకోలే హైదరాబాద్ నుంచి. అయితే ఇక్కడ బీచ్ ఉంది కదా, ఈ బీచ్ ఉంది కదా, ఆ బీచ్ దగ్గర అమ్ముతారు కదా శంఖాలు, అవి చేతికొకటి మెల్లొకటి కొనేసారు. ఎందుకంటే ఇక్కడ బ్యాంగిల్ షాప్స్ కూడా ఏమి లేవు. ఫుల్ అవుట్ఫిట్ చూడాలంటే గాయస్ గూగుల్ టైమింగ్స్ చూసి మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే 11:30 క్లోజ్ టెంపుల్ అని చూపిస్తుంది పద్మనాభ స్వామి టెంపుల్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 1 వరకు ఓపెనే ఉందన్నమాట. అంటే గేట్స్ క్లోజ్ అయిపోయి లోపల ఎంతమంది ఉంటే అంతమందిని క్యూలో నించోబెట్టి దర్శనంకి పంపించారు. పక్కన లంచ్ చేద్దామని ఒక రెస్టారెంట్కి వెళ్తే ఇది మురుమురాలు ఉడకబెట్టించాడు, అన్నం అర్థం కాలే. అంటే కనీసం మీకు వీడియోలో అన్నం లాగానే కనిపిస్తుంది గాయస్, నాకైతే బొబ్బట్లు తెలుసా అలా ఉంది. కప్పు తినగానే ఫుల్ అయిపోయింది, చాలా లావు ఉంది రైస్. బట్ బాగుంది, వాళ్ళ సైడ్ ఏదో ఉడిపమని కొత్త స్టైల్స్ ఉన్నాయి. యా ఐ ట్రైడ్ అనమాట. ఇంకా ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇంకా టేస్ట్ చేయాలి. ఢిల్లీ ఫుడ్కో దండం నాయన, నిజంగా దండం. అవి ఎలా తింటున్నారో కానీ, ఈ బియ్యమైనా కొంచెం బియ్యంలాగా ఉన్నాయి మన సౌత్. కానీ ఇంకా అలాగే సాయంత్రం అయిపోయింది, తినేసి ఇంకొక 1 గంట స్లీప్ వేసి, 1 గంట అంటున్నానేంటి 1 అవర్ స్లీప్ వేసి మళ్ళీ ఇది చూడ్డానికి వచ్చాను. ఇక్కడ ఇంకా ట్విస్ట్ ఏంటంటే, గూగుల్లో చూసినప్పుడు చుట్టూ దేవుడు వెనకాలే బీచ్, అక్కడ దేవుడు జస్ట్ కింద ఉన్నాడు గ్రౌండ్ మీద అన్నట్టు కనిపించింది. ఇక్కడికి వచ్చాక చూస్తే దేవుడు ఎంతో పైన ఉన్నాడు, బీచ్ ఎక్కడో ఉంది గైస్. ఈ గూగుల్ ఫొటోస్ ఎలా తీస్తారో కానీ ఇంకా మనం నమ్మలేం. ఫైనల్గా ఈ కోరిక కూడా నెరవేరిపోయింది. మన అరుణాచలం కానీ, ఆదియోగి కానీ, కేదార్నాథ్ కానీ. ఒకవేళ మీరు 2 days ట్రిప్ పెట్టుకున్నారంటే మాత్రం కంపల్సరీ ఇదైతే ఈవినింగే చూడండి గాయస్. శివుడిది సన్సెట్ ప్లస్ బీచ్ పిక్స్ ఆసమ్ అనమాట. చెప్పాను కదా నా ఫోన్ పగిలిపోయింది ఎటు పనికి రాకుండా. మన తెలుగు వాళ్ళు కలిస్తే మెల్లగా వాళ్ళ చెవులో ఒకటి వేసి బిస్కెట్ వాళ్ళ ఐఫోన్లో దిగేసాను అనమాట పిక్స్. ఇన్స్టాలో పోస్ట్ చేసినవన్నీ ఐఫోన్ పిక్సే. అండ్ ఓన్లీ శివుడిని మాత్రమే మీరు వీడియో తీయాలి గైస్. అటు టెంపుల్ని తీయడానికి వీల్లేదనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ గుంజేసుకుంటారు. అసలు ఎలా కట్టారయ్యా, అసలు ఎలా చెక్కుతున్నారు ఇవన్నీ. నిజంగా గాయస్, ఆ కురులు, ఆ జుట్టు, ఆ గంగాదేవి రూపం కానీ, ఆయన వేసుకున్న పులి చర్మం కానీ, పాము కానీ, మిన్నీ పాయింట్స్ కూడా భలే డిస్క్రైబ్ చేశారనమాట. అదే కావాలి ఒక ఆర్టిస్ట్లో మనకి. సూపర్, ఎవరో కానీ చెక్కింది సూపర్ అనుకోండి అసలు ఒక్కొక్కటి. ఇంకా మీరు నమ్మలేదు. సో మొన్న నైట్ అలిపిలో అయిపోయింది గైస్ బోట్లో. ఇంకో నైట్ ఏమో మీరు చూసారుగా లైవ్ క్రాబ్స్ అవన్నీ చూపించే ఒక రెస్టారెంట్లో, అక్కడ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక నైట్ ఏమో మళ్ళీ అదే బీచ్ దగ్గరికి వచ్చాము, ఎందుకంటే 2 nights అనమాట బీచ్ స్టే అటాచ్డ్ రిసార్ట్ దగ్గర. సో మళ్ళీ తిందామని మళ్ళీ డిన్నర్కి వచ్చామన్నమాట. లెట్స్ సీ ఈరోజు ఎక్కడ కూర్చుంటామో. హే గాయ్స్, ఇప్పుడే చేపలు పట్టడానికి వచ్చాను అనమాట. సో ఈరోజు డే 3 అనమాట. బీచ్ క్లోజ్ చేసి మొత్తం ఎల్లో తాడు కట్టేశారు అనమాట. ఎవరిని ఎలో చేయట్లేదు. బట్ ఇక్కడ ఈ బీచ్ దగ్గర ఒక బోట్ వేసారనమాట. అది వాళ్ళు వేటకి వెళ్ళేసి వచ్చి పెట్టిన బోటు. ఎలాగో పోలీసులు అక్కడెక్కడో ఉన్నారు కదా అని చెప్పి ఎక్కాను అనమాట పైకి. కరోనాలో ఎక్కువ మంది ఉన్నారు అసలు మన ఇండియన్స్ కన్నా. హాయ్ గాయ్స్, సో ఇప్పుడే ఫ్రీ టైం దొరికిందనమాట. నైట్ 11:30 అవుతుంది ఇప్పుడు టైం. ఇక్కడ ఆ బీచ్ దగ్గర మనం వెళ్ళొద్దని తాడు కట్టేశారు. బట్ ఈ బోట్ మీద కూర్చున్నా. సో అలల్ సౌండ్ వస్తే డిస్టర్బెన్స్గా ఏం ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చే అంత ఓపిక కూడా నహీ హే. అయితే ఈరోజు పొద్దున పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాను కదా గాయస్. అక్కడ అంత స్ట్రిక్ట్ రూల్స్ అని తెలీదు. అంటే అమ్మాయిలందరూ కేరళ శారీ వేసుకోవాలి, అబ్బాయిలందరూ పంచ కండువ వేసుకోవాలని తెలుసు. బట్ అక్కడికి వెళ్ళాక ఏమేమి చూసానంటే, ఎవరైనా అబ్బాయిలు ప్యాంట్ వేసుకొని ప్యాంట్ మీద నుంచి పంచ కట్టేసుకున్నా కూడా వేరే స్టేట్ వాళ్ళు తెలియకుండా వాళ్ళందరినీ వెనక్కి పంపించేసి మళ్ళీ క్లాక్ రూమ్ వరకు నడిచి వాళ్ళవన్నీ అక్కడ సబ్మిట్ చేసేసి లాకర్ రూమ్లో ప్యాంట్ రిమూవ్ చేసి ఓన్లీ పంచ కట్టుకొని మాత్రమే మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది పాపం వాళ్ళందరూ. ఎందుకంటే మళ్ళీ అమ్మాయిలు కూడా ఎవరైతే డ్రెస్సెస్ వేరే కలర్ శారీస్ ఏదైనా వేసుకున్నారో వాళ్ళందరూ
ఏ డ్రెస్ వేసుకోండి, ఏ శారీ వేసుకోండి, బట్ స్టిల్ అక్కడ ఏమంటారు పచ్చలు అమ్ముతారు అనమాట గుడి ముందు. అవి కొనుక్కొని మీరు పైన నుంచి కట్టుకొని మాత్రమే గుడిలోకి ఎంట్రీ ఇవ్వాలి. బట్ ఏదేమైనా సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా తెల్ల పంచతో కాలు మాత్రం కవర్ అయ్యే ఉండాలి, కప్పేసే ఉండాలి పైన నుంచి అయినా ఎలా అయినా సరే. సో చాలా పవర్ఫుల్. అండ్ దేవుణ్ణి చూడడానికైతే అసలు 2 కళ్ళు సరి. గైస్ మనకి ఆ పాట తెలుసు కదా, ఫేమస్ పాట, అదేమంటారు నీటిలో నా ముంచినంత సాంగ్లో సేమ్ అందులో విజువల్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే చూశానమాట అక్కడ నేను పద్మనాభ స్వామిని. మొత్తం ఇలా పడగల మీద పడుకొని ఉన్నాడు అనమాట. అసలు 2 కళ్ళు సరిపోయి ఇంత గంభీరంగా, ఇంత లావు చేతులు అనమాట. అసలు అలా తిర్రం తిరిగే కళ్ళల్లో వాటర్. మీకు అందరికీ తెలుసు, మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళినా సరే అలాంటి తీర్థయాత్రలకి తొందరగా స్పిరిచువల్ డివోషన్ కనెక్షన్ అని లాగిస్తాయి అనమాట మనల్ని. సో ఫస్ట్ చూసినప్పుడు అంటే 3 ఉన్నాయి, ఇలా తెలియలేదన్నమాట అది దేవుడు అలా పడుకున్న ఆకారం అని చెప్పి. తర్వాత కనబడిన వాళ్ళందరికీ వెనకాల మెట్టెక్కి చూడమన్నారు. ఇంకా మన హైట్కి ఎక్కాల్సి వచ్చిందనమాట. క్లియర్గా చూసాను అసలు. నో ఫోన్స్ అలౌడ్, నో షర్ట్ అలౌడ్, నో ప్యాంట్ అలౌడ్, ఇంకా బ్లూటూత్, స్మార్ట్ వాచ్ అన్నీ ఎంత దూరం కవర్ చేసి తీసుకెళ్ళినా కూడా వెనక్కి పంపించేస్తారు అనవసరంగా. బాయ్ గాయ్స్, చెక్ ఇట్ అవుట్. బ్లాగ్ అంతా మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. తప్పులేని మీద ఉంటే క్షమించండి, కమెంట్ చేయండి, నేర్చుకుంటాను. నాకు కూడా ఏం తెలీదు, రీసెర్చ్ చేసే చెప్పాను. అండ్ ఇంకెందుకు లేట్, కేరళ ఇది మాన్సూన్ సీజన్ కాబట్టి అసలు మిస్ అవ్వద్దు. ఒక 3 రోజులు టైం ఉండి ఒక 10K ఉంటే పర్ పర్సన్. సో అర్జెంటుగా ఇన్స్టాగ్రామ్ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. నా కోడ్ వచ్చేసి SRIROHIAUG అనమాట. స్క్రీన్లో కనిపిస్తున్న కోడ్ వచ్చేసి మీరు వాళ్ళకి జస్ట్ టెక్స్ట్ పెడితే చాలు, మీ బడ్జెట్ ప్రకారం కన్సిస్టెంట్ వేలో వాళ్ళు మొత్తం అరేంజ్ చేస్తారనమాట. జస్ట్ 3 days టైం గైస్, ఎంజాయ్.